హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేశాను అనేది మన ఛానల్లో ముందే అప్లోడ్ చేశాను. అలాగే ఈరోజు కుట్టడం ఎలా అనేది చూపిస్తున్నాను. మనం ఏ విధంగా బకరం పీస్ని కట్ చేసుకొని స్టిచ్ చేయాలనేది ఈరోజు చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే మనం ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డ్ మీద చూస్తున్నారు కదా ఇలా నేను ఇదే విధంగా డబుల్ ఫోల్డ్ చేసి కటింగ్ అయితే ఈ ఈ క్లాత్ మీద వేసుకోవాలన్నమాట. మనం ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. దీన్ని మనం ఐరన్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట అండి. ఐరన్ కంపల్సరీ చేసుకోవాలి. అంటే బగరం పీస్ని క్లాత్ మీద వేసి ఐరన్ చేసేసుకుని మనం ముందుగానే రెడీ చేసుకున్నటువంటి బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. బ్లౌజ్ అంతా కూడా చుట్టూ కుట్టేసుకుని అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్ అయితే నేను అస్సలు కదపలేదనమాట. నెక్ని మనం జస్ట్ సెంటర్ పార్ట్ని చూసుకొని ఈ కట్ వర్క్ అనేది చూసుకుని కుట్టేసుకుంటున్నాం కదా, అదే సెంటర్ పార్ట్కి మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుని ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మనం కుట్టడం వల్ల కదిలిపోతుంది అనమాట అండి. ముందుగా మనం అక్కడక్కడ గుండు సూదులు అనేది పెట్టుకోవాలి. గుండు సూదులు పెట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి కదులుతూ ఉంటుంది. అందుకోసమని మనం ఈ విధంగా ఒక స్టిచ్ కూడా వేసేసుకున్నాము అంటే అస్సలు కదలకుండా ఉంటుంది. అందుకనేసి నేను ఒక స్టిచ్ అయితే సెంటర్ పార్ట్లో వేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఇంకా ఆలస్యం ఎందుకు, ఇలాంటివి మరెన్నో వస్తూ ఉంటాయి. లైక్ ఇచ్చి సపోర్ట్ కూడా చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్త వాళ్ళందరికీ కూడా మీకు అర్థమయ్యే రీతిలో నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? చిన్న విషయాలు కూడా నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవి తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటాము చాలాసార్లు. నేను ఎక్స్పీరియన్స్ చేసిందే మీతో చెప్తున్నాను. అవన్నీ కూడా క్లియర్ కట్గా నేను చూపిస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే మెసేజ్ కూడా చేయండి, ఎలా ఉంది ఈ కటింగ్ స్టిచ్చింగ్ అనేది కూడా చెప్పండి. ఇదిగోనండి, స్లోగా అనమాట మనం కట్ వర్క్ అనేది షేప్ దింపాలి కాబట్టి కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడికి అక్కడికే నీట్గా మనం సదురుకుని ఆ కటింగ్ మనం ఎలా అయితే క్యాన్వాస్ కట్ చేసి పెట్టుకున్నామో అదే విధంగా ఆ షేప్ అనేది అలా స్లోగా దించుకుంటూ రావాలన్నమాట. ఎక్కడా కూడా స్టిచ్చింగ్లో మనకి కుట్ట అనేది జారకుండా చూసుకోవాలి. అంటే సైడ్కి వెళ్ళిపోకుండా నీట్గా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం మధ్య నుంచి ఒక్కసారి కటింగ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండి. నేనైతే రఫ్గా ఇలా కట్ చేసేసుకుని ఫస్ట్, ఆ తర్వాత సెంటర్ పార్ట్లో అంటే మనకి ఇక్కడ కట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మాత్రం చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మధ్యలో ఇక్కడ మనకి చూపిస్తున్నాం కదా, ఇలా సెంటర్లో అక్కడక్కడ కట్స్ మొత్తం అన్నీ కూడా ఒక్కటి కూడా వదలకుండా కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి. కట్స్ ఇచ్చేసి మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా అదే విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట అండి. ఎక్కడా కూడా కుట్టును అయితే కట్ చేయకూడదు, కట్టింగ్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం స్లోగా కుట్టు మీదకి వెళ్ళకుండా మనం మూలలో కటింగ్ అనేది ఇచ్చేసి ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం కటింగ్ అనేది అయిపోయిన తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకుంటాము. రివర్స్ కూడా ఇది ప్రతి చోట కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అనమాట అండి. రివర్స్ చేసేటప్పుడు మనం చూసుకొని అంటే బాగా ఫోల్డ్ అవ్వేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి షేప్ అనేది దిగుతుంది, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. అలా చేసుకుని ముందుగా అయితే మనం ఈ విధంగా రివర్స్ చేసేసి ఏళ్లతోటి లోపలికి పోనిచ్చి మన ఏళ్ళని
నీట్గా లైన్ తీసుకొని రావాలి. అప్పుడు ఐరన్ చేసేసుకోవాలన్నమాట అండి. ఇలా ఐరన్ చేయడం కంపల్సరీ మనం రివర్స్ చేసుకుని ఐరన్ చేయాల్సి ఉంటుంది. ఐరన్ చేయకపోతే ఆ షేప్ అనేది మనకి రాదు. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మనం ఐరన్ చేసిన తర్వాత చాలా నీట్గా ఫినిషింగ్ అయితే బాగా కనపడుతుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కమెంట్ చేయడం అసలు మిస్ కావద్దు. మరో వీడియోతో మీ ముందుకు వస్తా.